Divine morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటుగా జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో యువత అందరికీ బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్. ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్? ఎలా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం మనకు కావాలనుకున్నాయి, దానికి వెనకాలన్న ప్రిన్సిపల్స్ ఏంటివి, దానికి ఎలాంటి సాధనలు చేయాలి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నటువంటి ఈశ్వర్తో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. హలో ఈశ్వర్, నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. సో ఈశ్వర్, ఏమిటి లా ఆఫ్ అట్రాక్షన్? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం అంటారు తెలుగులో చెప్పాలంటే. ఆకర్షణ సిద్ధాంతం అంటే మనం ఏదైతే ఆకర్షిస్తామో అది జరుగుతుంది. అంటే వాట్ యు బిలీవ్ యు రిసీవ్ అంటారు కదా, అలా. అది ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుందంటే, నాకు సీక్రెట్ అనే ఒక బుక్ ద్వారా నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాను అనమాట. ఐ థింక్ 4 years బ్యాక్, అంటే నేను ఎప్పుడైతే ఈ మూమెంట్లోకి రాకముందే నేను ఒకసారి సీక్రెట్ బుక్ చదివాను. ఆ సీక్రెట్ బుక్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఆ సీక్రెట్ బుక్ వచ్చేసి రిటర్న్ బై రాండా బర్న్ అని ఒక లేడీ. ఆమె ఫైనాన్షియల్గా తర్వాత పర్సనల్ లైఫ్లో సఫర్ అయ్యి బాగా రీసెర్చ్ చేసి అది ఓవర్కమ్ చేసిందనమాట. ఆ ఓవర్కమ్ చేసిన దాన్ని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, ఎలా ఫీల్ అయ్యారో అదంతా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి ఈ జ్ఞానం అనేది ఆమెకి అనిపించింది. సో ఒక బుక్ ద్వారా రాసి అందరికీ పబ్లిసిటీ చేసింది అనమాట. చాలా బాగా ఉంది బుక్. అది స్పిరిచువల్ ఏం కాదు, అంటే ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్ అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ బుక్. దాంట్లో ద సీక్రెట్ DVD వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, బుక్స్ కూడా తెలుగు ఇంగ్లీష్ కూడా ఎస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. చాలా నేమ్ అండ్ ఫేమ్ బుక్. అది వచ్చేసి ద సీక్రెట్ అని రాండా బర్న్. సీక్రెట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. మనకు కావాలనుకున్నది మనం ఆకర్షించడం. ఆకర్షించడం, ఆకర్షణ సిద్ధాంతం. ఆకర్షిస్తూ మన లైఫ్లో మనం ఎలా ముందరికి వెళ్ళాలి, అంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఓవర్కమ్ చేయాలి, అవన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ చేసుకొని మన డ్రీమ్స్ అయినా కానీ గోల్స్ అయినా కానీ మనం ఏదైతే అచీవ్ కావాలో అవన్నీ మనం నెరవేర్చుకోవచ్చు అనమాట. అది సీక్రెట్ బుక్ సమ్మరైజేషన్. దాంట్లో వచ్చేసి ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని ఒక 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. రైట్, అటు వెళ్దాం మనం. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవడం వల్ల మనం క్రియేట్ చేసుకుంటాము అన్నాం. మనం ఏమి అట్రాక్షన్, ఇప్పుడు ఆ సబ్జెక్టు తెలియకపోయినా నార్మల్గా మనం అనుకున్న జీవితం నడుస్తూనే ఉంటుంది కదా. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రత్యేకంగా ప్రిన్సిపల్ని యూజ్ చేయడం వల్ల జరిగేది ఏంటి? ఎస్ అంటే మనకందరికి ఒకటి ఉంటుందన్నమాట, అంటే మైండ్లో, అంటే అనుకుంటే జరుగుతుందా అనేది. అంటే జస్ట్ మనం అట్లయితే నేను ఏం చేయను, నేను జస్ట్ అనుకుంటానని ఉంటారు. కానీ మనం ఏదైతే అనుకుంటామో దానికి స్టెప్స్ క్రియేట్ చేయాలా, ఎలా వెళ్ళాలి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా మనం ముందరికి వెళ్ళామంటే అదే ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఏమైనా మనీ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే చిన్నపిల్లలకైతే స్కూలింగ్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉంటుంది. అదే జాబ్ చేసే ఎడ్యుకేషన్ అయిపోయినాక జాబ్లో ఎలా తెచ్చుకోవాలి, జాబ్ క్రియేషన్ ఎలా తెచ్చుకోవాలి, అది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత వన్స్ జాబ్ క్రియేట్ అయినాక మనీ వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకా మ్యారేజ్, తర్వాత ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చేస్తే వాళ్ళ హెల్త్ బాగుండాలని వాళ్ళు. కాదు ఈశ్వర్, ఇవి న్యాచురల్గా జరుగుతాయి కదా. మనం క్రియేషన్ కానీ ఈ సూత్రం తెలుసుకోకపోయినా, ఇప్పుడు ఈ సూత్రం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఆల్రెడీ చదువు అయిపోతుంది, ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, ఇదంతా జరుగుతుంది కదా. ప్రత్యేకంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? నేను ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. రైట్, నాకంత సీన్ లేదేమో, డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. రైట్. అలాంటి వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలన్నమాట. అంటే నేనేం నాకెందుకు ఇప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంటాయి ఎప్పుడు అని డిప్రెషన్ చాలా, ఎస్పెషల్లీ యూత్. మీరు గమనించారు లేదా, ఒక డాక్యుమెంటరీ చదివిన IAS ఆఫీసర్ కూడా సూసైడ్ చేసుకున్నారు, పెద్ద ఫిల్మ్ స్టార్స్ కూడా సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే దాన్ని ప్రాబ్లం చేసే ఓవర్కమ్ కెపాసిటీ వాళ్ళకు ఉండదన్నమాట. ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉంటాయి, కానీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, దానివల్ల మనం ఏం నేర్చుకోవాలనేది మనం తెలుసుకోవాలన్నమాట. ది అల్టిమేట్ పాయింట్. లా ఆఫ్ అట్రాక్షన్ దేనికోసము అంటే, సమస్యలు అందరికీ ఉంటాయి, ఆ సమస్యల్ని ఓవర్కమ్ అవుతూ అవి ఎందుకు వచ్చినాయో జ్ఞానం తీసుకోవడానికి ఇవి అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఇది కదా,
ఎస్ మన వైబ్రేషన్ని చేంజ్ చేసుకోవడం. పాజిటివ్ వైబ్రేషన్, ఇప్పుడు 2 వైబ్రేషన్స్ ఉంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. మరి ఇప్పుడు దాన్ని అంటే వైబ్రేషన్ని చేంజ్ చేస్తే మనం అట్రాక్ట్ చేస్తామా, లేకపోతే మామూలుగా ఏవి ఉంటే అలాగే అట్రాక్ట్ చేస్తామా? యా, డిపెండ్స్ ఆన్ యూ అనమాట. అంటే ఇప్పుడు వైబ్రేషన్ అంటే మనం ఎప్పుడు పాజిటివ్ థాట్సే రిలీజ్ చేయాలి. అంటే మనం ఆలోచనలు అనేటివి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలన్నమాట, నెగిటివ్గా ఉండకూడదు. అంటే సపోజ్ నువ్వు ఏదైనా సాధించాలనుకోండి, నేను సాధిస్తానే నువ్వు నమ్మాలి, ఫస్ట్ నువ్వు నమ్మాలన్నమాట. కాన్ఫిడెన్స్ అనేది నువ్వు తెచ్చుకోవాలి ఫస్ట్. అదే నాకు వస్తుందా, నాకు సాధ్యం అనే ముందు రావాలి లోపల. నాకు సాధ్యం అవుతుందా, సాధ్యం అవుతుందా కాదు, సాధ్యం అవుతుంది, నాకు సాధ్యం అవుతుంది, నేను చేయగలను, ఐ విల్ డూ, నాకు జాబ్ వస్తుంది. ఎస్ ఫస్ట్ ఈ వైబ్రేషన్ ని క్రియేట్ చేయాలి. ఎస్ ఎస్. సో ఆ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుంది మరి? అంటే ఆ వైబ్రేషన్ ని క్రియేట్ చేసామంటే నేను చెప్తాను, అంటే రిపిటేషన్ అనమాట. మనం పదే పదే అనుకోవడం. సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఎంతగా రిపీట్ చేసుకున్నామంటే అది అంత బాగా వర్క్ అవుతుంది. ఇది రిపిటేషన్ అనేది కూడా మనం ఎలా చేసుకోవాలి అనే దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి బ్రహ్మముహూర్తం అనేది ఒకటి ఉంటుంది అనమాట. మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం అప్పుడు రిపీట్ చేసుకున్నామంటే మనం సపోజ్ మీకు ఏదైనా గోల్ ఒక డ్రీమ్ ఏదో ఒకటి ఉంది అనుకోండి, నేను అది సాధించాలని అనుకోండి మనసులో, అది ఎప్పుడు మనము రిమైండ్ చేసుకోవాలి. అంటే మన మైండ్లో రిమైండ్ చేసుకోవాలంటే ఆ బ్రహ్మముహూర్తంలో సైలెన్స్ ఉన్నప్పుడు మనం రిమైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అర్లీ మార్నింగ్ 4:30కి మనము స్టార్ట్ చేసామంటే, మీరు సపోజ్ పిల్లలైతే మార్క్స్ బాగా రావాలని వాళ్ళు ఒకటి అజ్యూమ్ చేసుకోవచ్చు. ఏదైనా వాళ్ళకి సబ్జెక్ట్ ఏదో టఫ్ ఉంటుంది అనమాట, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఏదో ఒకటి అర్థం కానిది ఒకటి ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మనం చదివామంటే ఆ టైంకి చదివే ముందర మనము జస్ట్ మన మైండ్లో రిమైండ్ చేసుకోవాలి. ఎలా అంటే ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ, నేను అన్నీ బాగా చదువుకోగలను, అన్నీ బాగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలను అని ఒక పాజిటివ్ వైబ్రేషన్, సో హ్యాపీ అని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఉన్నప్పుడు చేయడం కన్నా ధ్యాన సాధన చేసినప్పుడు కూడా క్రియేట్ చేయడం సాధ్యమే కదా ఈ వైబ్రేషన్. అది ఇంకా 100 times ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మెడిటేషన్ అనేది అందరూ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ధ్యానము లా ఆఫ్ అట్రాక్షన్ కి ఎలా ఉపయోగపడుతుంది? మీరు ధ్యానం చేసి లా ఆఫ్ అట్రాక్షన్ చేశారంటే 100కి 200% వచ్చేస్తుంది అనమాట. కానీ షార్ట్ గా సాధిస్తారు, షార్ట్ గా అంటే ఈజీ వే, షార్ట్ కట్. ధ్యానం అనేది అల్టిమేట్, దానికి బేస్. ఎస్, బేస్. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అంటే ధ్యానం చేస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది, ధ్యానం చేయకుండా వర్కౌట్ అవుతుంది. అది ఎలా అంటే ఇట్లా మార్నింగ్ టైం అయినా కానీ, ఈవినింగ్ టైం అయినా కానీ, స్పెషల్ గా కొన్ని టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. బయట ఉన్న వెదర్ ను ఎనర్జీని బట్టి చేంజ్ చేయాలి. ఇంటర్నల్ గా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సెట్ అయితే ఈజీ అవుతుంది. సో ధ్యానం అనేది ఇంటర్నల్ ఎనర్జీని సెట్ చేస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వావ్. నైట్ పడుకునే ముందరైనా కానీ సైలెన్స్ లో ఉంటుంది, ధ్యానం చేసి అనుకోవాలి. జస్ట్ ఒక 2 minutes మీరు మెడిటేషన్ చేసి, జస్ట్ 2 minutes మెడిటేషన్ చేసి, మీకు ఏదైతే డ్రీమ్స్ తర్వాత గోల్స్ ఏదైతే సాధించాలనుకున్నారో అది మీరు ఒకసారి రిమైండ్ చేసుకోవాలి. రైట్. ఈశ్వర్, ఎలా అప్లై చేయడం జరిగింది ఈ జ్ఞానాన్ని ఇన్ యువర్ లైఫ్? నా పర్సనల్ లైఫ్లో నేను చదువు కోసం అప్లై చేశాను, తర్వాత జాబ్ కోసం అప్లై చేశాను, తర్వాత మనీ ఎట్లా అట్రాక్ట్ చేయాలని అది చేశాను. యాజ్ ఆఫ్ నాకేం హెల్త్ ఇష్యూస్ ఏం లేవు, గోయింగ్ ఫైన్. బట్ ఈ 3 నేను చదువులో, తర్వాత వచ్చేసి మన జాబ్లో, తర్వాత మనీ క్రియేషన్లో కూడా నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ అనేటివి నేను యూజ్ చేశాను అన్నమాట. రైట్. ఫస్ట్ మీరు జాబ్కి ఏ స్టెప్స్ తీసుకొని ఎలా ఫాలో చేశారో చెప్పండి, అవే ప్రిన్సిపల్స్ అయితే. ఎస్. నేను జాబ్ పరంగా అంటే స్టడీస్, ఫస్ట్ స్టడీస్ చెప్తాను, తర్వాత జాబ్ చెప్తాను, సో తర్వాత మనీ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఈ 3 అనేది బేసిక్స్ ఎవరికైనా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టడీస్లో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూస్ చేశాను అంటే, నాకు డిగ్రీలో ఉన్నప్పుడు ఇది తెలిసిందనమాట, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. అంతవరకు మెడిటేషన్ కూడా తెలుసు నాకు, కానీ నేను ఎక్కువ చేసేవాడిని కాదు, జస్ట్ అప్పుడప్పుడు అంతే. స్టడీస్లో నేను డిగ్రీలో చదివేటప్పుడు నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు తెలిసిందనమాట. అంటే అప్పుడు నేను బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ, ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలి, తర్వాత అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా ఎట్లా తిరిగి ఏదో ఒకటి గ్రూప్ 1, గ్రూప్ 2, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్లో PO అయినా, SBI అయినా ఏదో ఒకటి సాధించాలని ఉండే నాకు. అందులో హెవీ కాంపిటీషన్. డిగ్రీ బయటకు వచ్చాక నేను MBA చేసుకుంటూ జాబ్ చేశాను. ఇంకా అప్పుడు నేను అట్రాక్ట్ చేస్తుంటే, అంటే నేను జాబ్ చేస్తూ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాను అనమాట. MBA చేస్తూ, జాబ్ చేస్తూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాయి. MBA చేస్తూ, జాబ్ చేస్తూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. ఇప్పుడున్న యువతకు యు ఆర్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. అయ్యో జాబ్ చేస్తే చదవలేమని, చదివితే జాబ్ చేయలేమని, జాబ్ చేస్తూ, MBA చేస్తూ,
కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, ఏదన్నా ఒకటే చేస్తూ ఉంటారు చాలా మంది. ఈ మూడింటికి లా ఆఫ్ అట్రాక్షన్, మెడిటేషన్ బాగా యూజ్ అయింది. వావ్, క్యారీ ఆన్. ఎంబీఏ మాకు హాఫ్ డే కాలేజ్ అనమాట. ఇంకా నేను పార్ట్ టైం జాబ్ చేస్తుంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వర్క్ చేస్తుంటే, ఇంకా నైట్ సాటర్డే సండేస్ అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట. సో అలా జరిగింది. అండ్ స్టడీస్లో ఇది జరిగింది నాకు. అంటే నేను ముందరనే అనుకున్నాను, అంటే డిగ్రీ అయిపోయాక నేను జాబ్ చేయాలి అని అనుకున్నాను. జాబ్ చేశాను, అలానే జరిగింది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇంకా అట్లా జరిగింది అనమాట. నేను ఏదైతే జాబ్ చేయాలనుకున్నానో అది జరిగింది నాకు. ఎంబీఏ అంటే యాక్చువల్గా ఎంబీఏ చేస్తూ జాబ్ చేయరు చాలామంది. నేను ఎంబీఏ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇది నేను స్టడీస్ పరంగా ఇది చెప్పగలను. అండ్ మార్క్స్ కూడా నేను కొంచెం అంటే ఇప్పుడు మూడింటిని బ్యాలెన్స్ చేయడానికి ధ్యానము, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ అయింది. ఏదన్నా ఒకటే చేయడానికి ఏం అక్కర్లే, కానీ మూడు ఒకేసారి చేయాలంటే మాత్రం ఈ లాస్ ని ధ్యాన సాధన చేయడం అవసరం. నేను డైలీ అంటే మార్నింగ్ లేచాక నేను అంటే అఫర్మేషన్స్ లాగా చేసుకుంటాను అనమాట. అంటే ఏమని, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ జాయ్ఫుల్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అని జస్ట్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మార్నింగ్ అలా చేసుకోవచ్చు. అది ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న ప్రతి ఒక్కరు. జస్ట్ ఒక 1 minute అంతే, ఎక్కువ ఏం టైం పట్టదు. అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ని రిలీజ్ చేయాలన్నమాట మనం ఎప్పుడైతే నిద్ర లేస్తామో. అంటే నెగిటివ్ ఏం పెట్టుకోకుండా, నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోకుండా పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మరి చాలా ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదా, వాటిని పాజిటివ్ గా టర్న్ చేయడం ఎలా మరి? పాజిటివ్ గా అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ కి 10 నెగిటివ్లు వెంటాడుతూ ఉంటాయి. అంటే మనం అంటే స్టార్టింగ్ లో చాలా కష్టము. ఎలా అంటే నీకు అనిపిస్తుంటే చెప్పాలని, కానీ చెప్పకూడదు. అరే నేను ఇది చెప్పకూడదు, ఇది అంటే నేను నా రియల్ లైఫ్లో నేను ఏదైతే ఫేస్ చేస్తానో అది చెప్తున్నాను అనమాట. నెగిటివ్ అంటే ఇది నాకు జరుగుతుందా లేదా, జరుగుతుంది అంతే, అది జరగదని తీసేసేయండి. ఎన్నిసార్లు నెగిటివ్ వచ్చినా దాన్ని పాజిటివ్ గా టర్న్ చేసుకోవాలి. అదొక్కటే ఆప్షన్. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది అనమాట. నువ్వు ఏదైతే ఎక్కువ రిపీట్ చేసుకుంటావో అదే జరుగుతుంది. ఇది అలారం లాగా. అలారం పెట్టినప్పుడు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం దానికి సంబంధం లేదు, మోగుతూనే ఉంటది. మనం స్నూజ్ చేసినా మళ్ళీ మోగుతుంది, దాన్ని ఆఫ్ చేసేంత వరకు మోగుతూనే ఉంటది. ఇది కూడా అంతే. వండర్ఫుల్. నీకు నెగటివ్స్ వెంటాడతాయి, నో వస్తుంది, నేను చేయగలను అని దాన్ని ఎప్పుడు టర్న్ అరౌండ్ చేస్తూ ఉండాలి. వావ్, వండర్ఫుల్ సజెషన్ ఇది. అది రిపిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం పదే పాజిటివ్ ని రిపీట్ చేయాలి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేనే రిపీట్ చేయాలని అనుకోకూడదు. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాము, టెంపుల్కి వెళ్తే నువ్వు తెలియకుండా నువ్వు రిపీట్ చేసుకుంటావు. నీకు ఏదో కోరుకున్నా దేవుని దగ్గర చెప్తావు అన్నావు. అందుకే అందరు టెంపుల్స్కి వెళ్ళాను అంటారు. అట్లీస్ట్ నువ్వు రిపీట్ చేసుకుంటావు కదా అట్లా. అది స్టడీస్ పరంగా నేను అలా. తర్వాత ఎంబీఏ అయిపోయినాక నేను ఒక 1 year అక్కడే చేశాను. తర్వాత నేను ఎంఎన్సీస్లో స్టార్ట్ చేశాను అనమాట. బెంగళూరులో ఫస్ట్ జాబ్ సెర్చ్ చేశాను. అక్కడ నేను సర్చింగ్ కూడా చాలా కష్టం అనమాట జాబ్. ఎలా అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయినాక ప్లేస్మెంట్స్ ఉంటాయి. నేను అప్పుడు మాది సుబ్బారెడ్డి కాలేజ్లో అంత ఏం ఉండవు అనమాట, చిన్న ప్యాకేజెస్ ఉంటాయి. సో నేను బయటకు వచ్చి జాబ్ సెర్చ్ చేశాను అనమాట. ఆ జాబ్ సెర్చ్ చేసేది కూడా నేను ఒక 1 month 45 daysలో నేను జాబ్ తెచ్చుకున్నాను. అది కూడా కంప్లీట్ క్రియేషన్, లా ఆఫ్ అట్రాక్షన్. అంటే నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు జస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ లాగా థింక్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే సంథింగ్ నాకు ఏదైతే తెలుసో అదే అడుగుతారు అని, జస్ట్ పర్సనల్ అనమాట. నాకేం తెలుసో అవే అడుగుతారు. నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతున్నాను, ఆ జాబ్స్ నేను సంపాదించాను, నాకు వచ్చేస్తుంది, నేను సెలెక్ట్ అవుతాను, ఐఎమ్ వర్కింగ్ దేర్ అని అలా అనుకొని వెళ్తుంటే. విజువలైజేషన్ కూడా తర్వాత. ఫస్ట్ ఇదేమో రిపిటేషన్ స్టేజ్ లో ఉన్నాం మనం. ఓకే, రైట్. నేను జాబ్ అలా తెచ్చుకున్నాను అనమాట. అంటే నాకు ఒక 3-4 ఆఫర్స్ వచ్చాయి, ఆఫర్ లెటర్స్ వచ్చాయి అనమాట. అంటే మా కంపెనీలో జాయిన్ కావాలని మాకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చారు. నేను ద బెస్ట్ సెలెక్ట్ చేసుకొని క్యాప్జెమినీ అని మంచి ఎంఎన్సీ కంపెనీ, అది బిగ్ ఎంఎన్సీకి నేను అక్కడ స్టార్ట్ చేశాను. నా కెరీర్ అనేది క్యాప్జెమినీ ఫస్ట్. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయడం వల్ల 3 పనులు ఒకేసారి చేయడమే కాదు, 3 జాబులు కూడా సెలెక్ట్ అయ్యి ఏది ది బెస్టో అది ఎంచుకోవడం చాయిస్ మీ చేతులకు వచ్చింది. ప్రతి యువత ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలి. జాబులు లేవు కాదు, ఉన్నాయి, మీరు క్రియేట్ చేసుకోవాలి. వండర్ఫుల్. ఆ 3 సెలెక్ట్ అయితే ది బెస్ట్ది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంత పవర్ ఇందులో ఉంది, ధ్యాన శక్తిలో, మనం రిపీట్ చేసుకోవడంలో, లా ఆఫ్ అట్రాక్షన్ లో. వావ్, వండర్ఫుల్. సో నేను అలా కెరీర్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. జాబ్ కూడా అలా తెచ్చుకున్నాను. అంటే జస్ట్ పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. మనం ఏదైనా సాధించగలం, అదే ఏదైనా సాధ్యము అని పదే అనుకోవడం. ఎస్ ఈశ్వర్.
సో అలా వచ్చింది. నేను నాకు తెలిసినవే అడుగుతారు, అలా జాబ్స్ కూడా వచ్చేసింది. Yes. నెక్స్ట్ మనీ. యా దట్ ఈస్ ఆల్ అబౌట్ జాబ్ అండ్ మనీ. వన్స్ మనం జాబ్ చేసినాక అందరూ మనీ కోసమే మనం ఎంత మనీ సంపాదించాలి, మన శాలరీని ఎలా పెంచుకోవాలనే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం, First కింద step. మీద పడి కంప్లీట్ అయిపోతుంది. చేసుకుంటారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, అంత అయిపోతుంది. అదొక ఛాలెంజింగ్ లైఫ్లో. ఆ ఛాలెంజింగ్ అయిపోయినాక తర్వాత జాబ్ తెచ్చుకోవాలి, అది కూడా ఒక ఛాలెంజింగ్ అనమాట. అది అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ జాబ్ అయిపోయినాక మనీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, మన వెల్త్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే ద బెస్ట్ ఎలా ఇవ్వాలి, మనం ఎలా సంపాదించాలి అని దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అంటే అబ్జర్వ్ అందరు చేస్తూ ఉంటారు, కానీ నేను చేసినది చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. అంటే అది నేను ఎట్లా చేస్తానంటే నేను సీక్రెట్ బుక్ చదివి నేర్చుకునేదే, నేను నా ఓన్గా ఏం చెప్తలేను. సీక్రెట్ బుక్లో ఏదైతే మెన్షన్ చేశారో అది నేను చెప్తున్నాను అనమాట. సీక్రెట్ బుక్లో కూడా ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ బేస్ చేసుకొని జాబ్ అయిపోయినాక మనీని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని కూడా అంటే ఇప్పుడు సపోజ్ మనీ ఎలా వచ్చేస్తుందంటే అబ్జల్యూట్ మనకు శాలరీ ఎంతైతే ఉందో అది వచ్చేస్తుంది, అది ఫిక్స్డ్ శాలరీ అంతే. 1 year తర్వాత ఇంక్రిమెంట్ ఉంటుంది, తర్వాత హైక్ ఇస్తారు, తర్వాత ప్రమోషన్ కూడా ఉంటుంది. తర్వాత ఇంకా బెటర్గా వచ్చిందంటే ఓకే, ఇంకా బెటర్గా రాకపోతే మనము నెక్స్ట్ ఇంకో జాబ్ షిఫ్ట్ చేయాలన్నమాట. అంటే హైక్ వచ్చేస్తుంది అనమాట. అంటే కంపెనీ స్టాండర్డ్స్ అంటే మార్కెట్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని 30%, 40% అట్లా హైక్ ఇస్తారు నీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని. నేను ఎప్పుడైతే నేను క్యాబ్జెమిని వర్క్ చేశాను, క్యాబ్జెమిని అనే ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేశాను, దే గివెన్ సమ్ హైక్ అనమాట, సింగిల్ డిజిట్ హైక్ ఇచ్చారు. తర్వాత ఆ హైక్తో మళ్ళీ 1 year 2 years నేను కంటిన్యూ చేయాలి, లేకపోతే ఇంకా ప్రమోషన్ తీసుకుని మళ్ళీ ఇంకొక కొద్దిగా పెరుగుతుంది. అది నాకు సరిపోదు, అంటే నా పర్సనల్కి సరిపోదు, నేను ఇంకా శాలరీ పెంచుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ చేయాలన్నమాట, వేరే కంపెనీకి వెళ్ళాలి. అంటే అబ్జల్యూట్గా మీకు కంఫర్టబుల్గా ఉందంటే ఆ కంపెనీలో సర్వైవ్ కావచ్చు. లేదు ఇంకా నేను గ్రోత్, ఇంకా నేను కొత్తగా నేర్చుకోవాలి, అన్ని తెలుసుకోవాలి అంటే మీరు వేరే జాబ్కి చేంజ్ కావచ్చు. అంటే డబ్బుని క్రియేట్ చేయడం అంటే అద్భుతంగా వర్క్ చేయడంతో పాటు ఇంకా నేర్చుకునేటువంటి మార్గాల్ని వెతకాలి. ఆ బేస్ అది కేవలం డబ్బు కావాలి, శాలరీ ఇంక్రీజ్ కావాలి అనుకుంటే సరిపోదు, నేర్చుకోవాలి, దానికి సరిపడా నేర్చుకోవాలి. ఇది అల్టిమేట్ ఎర్నింగ్ కి లర్నింగ్ బేస్. ఎగ్జాక్ట్లీ, లర్నింగ్ లో ఎల్లు ఇస్తే ఉన్నది ఎర్నింగే. ఎస్, వా వండర్ఫుల్ ఫార్ములా ఈశ్వర్. లర్న్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటూ అవసరమైతే షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఓ, అలా నేను నెక్స్ట్ కంపెనీకి షిఫ్ట్ అయ్యాను. అప్పుడు నాకు మంచి హైక్ వచ్చింది, అరౌండ్ 30 to 40% వచ్చింది, ఓకే, హైక్ వచ్చింది. తర్వాత అక్కడ కూడా సేమ్ ఒక 2.5 years వర్క్ చేశాను అక్కడ. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా లర్న్ చేసుకో, ఇంకా ఎర్న్ చేయాలి, లర్న్ చేయాలి, రెండు చేయాలి. నేను ఇంకోటి చేసిన అప్పుడు ఇంకా హైక్ వచ్చింది అనమాట. అలా ఒకదాని నుంచి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ఇప్పుడు కూడా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ప్యాకేజ్. అలా నేను మనీని అలా తీసుకున్నాను. దాంతోపాటు ఇంకా నాకు ఫ్రీగా ఉన్న టైంలో షేర్స్ గురించి అయినా కానీ, తర్వాత వచ్చేసి ఇంకా ఆల్టర్నేట్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటారు కదా, దాని గురించి కూడా సెర్చ్ చేస్తుంటాను అనమాట. అంటే నేను ఎదగాలి, నేను సంపాదించాలి అన్నప్పుడు ఆ ఎనర్జీలో ఉన్నప్పుడు మార్గాలు కూడా కనబడతాయి. మార్గాలు ఆటోమేటిక్ కావాలి అనుకుంటూ అక్కడే కూర్చుంటే ఏం జరగదు. లర్నింగ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. చాలా మంది డబ్బు కావాలి, ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి అనుకుంటారు తప్ప నేర్చుకోవాలి, నా పనిని మరింత ఎఫెక్టివ్ గా చేయాలి అనేది మిస్ అవుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ వెనకాలన్న సూత్రం నేర్చుకోవడం. లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. సూపర్, అల్టిమేట్ ఉంది. మరి ఏ ఫార్ములాస్ ని బేస్ చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని మనం యూజ్ చేస్తాం? ఫార్ములా అన్నారు కదా ఏదో. ఫార్ములా అంటే నంబర్ 1 అది మీ ఫార్ములా తీసుకుంటే అఫర్మేషన్స్ అని చెప్తాను నేను, అంతే. పాజిటివ్ అఫర్మేషన్స్, అదే ఫార్ములా. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు విజువలైజ్ చేయాలి, పాజిటివ్ అఫర్మేషన్స్ రిమైండ్ చేసుకోవాలి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్కి మెయిన్ సూత్రం అన్న చెప్పొచ్చు. నేనైతే అలా చెప్తాను. అఫర్మేషన్స్, విజువలైజేషన్. తర్వాత 3 సూత్రాలు ఉన్నాయి కదా, అవి చెప్పండి. 3 సూత్రాలు నేను సీక్రెట్ బుక్ రాండా బై రాండా ఏదైతే బుక్ ఉందో ఆ బుక్లో వాళ్ళు ఒక 3 principles చెప్పారనమాట. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఈ 3 అనేటివి ఎవరికైనా వర్కౌట్ అవుతాయి, దాన్ని నమ్మాలంతే. ఆస్క్, బిలీవ్, రిసీవ్. దీన్ని ఒక్కొక్కటి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్క్ అంటే ఏంటంటే మనము అడగాలి. ఎవరికి అడగాలి? అందరిని అడిగే వాళ్ళమే. ఎవరిని అడగాలి? అది పాయింట్. నువ్వు అందరు ఏమంటారు,
దేవునికి అడుగుతారు, దేవుణ్ణి అడుగుతారు ఏదన్నా ఇచ్చి. నా కోరికలు ఉన్నాయి ఆయన అడుగుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో జంతువులను ఇచ్చి మరి అడుగుతారు. కరెక్ట్. ఓకే, బలిలు ఇచ్చి అడుగుతారు, అది ఏదో నాకు అర్థం కాదు. ఓకే, యా ఆస్క్, మనం అడగాలి ఫస్ట్. నువ్వు ఏదైతే అనుకున్నావో అది అడగాలన్నమాట. ఎవరికి అడగాలంటే యూనివర్స్ అని చెప్తాను నేను. ఇక్కడ యూనివర్స్ అంటే గాడ్ అనుకోవచ్చు, సంథింగ్, ఎవరు ఏదన్నా అనుకోని యూనివర్స్. యూనివర్స్ అంతే. అది యూనివర్స్ అన్నప్పుడు సైన్స్, అది కాంట్రవర్సీ లేదు, ఏ రిలీజన్ లేదు, యూనివర్స్. బాగుంది. యూనివర్స్ అంటే హిందూ అన్న కావచ్చు, ముస్లిం అన్న కావచ్చు, ఎవరికైనా యూనివర్స్ ఒకటే. అందరు రిలీజన్స్ ఈక్వల్ టు యూనివర్స్ అనమాట. అడగాలి. యూనివర్స్ ఎలా అడగాలి అంటే మనకి ప్రకృతి అని అంటారు కదా, ప్రకృతికి అడగాలి అంటే యూనివర్స్కి అడగాలన్నమాట. అంటే నీకు ఏదైతే కావాలో అది అడగాలి. జస్ట్ నువ్వు మార్నింగ్ లేచి అడగొచ్చు, ఎప్పుడైనా అడగొచ్చు, కానీ బెటర్ టైం మార్నింగ్. జస్ట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు టెరెస్ పైకి వెళ్ళి పౌర్ణమి అప్పుడు, తర్వాత అమావాస్య, పౌర్ణమి అప్పుడు ఆడితే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. పౌర్ణమి అంటే నైట్ ఉంటుంది. ఫుల్ మూన్ డే, ఫుల్ మూన్ డే అని అంటారు కదా, అక్కడ మీరు అప్పుడు అడిగారంటే ఆ 3 days చాలా ఎనర్జీ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అది అడగాలన్నమాట, యూనివర్స్కి అడగాలి. జస్ట్ టెరెస్ పైకి వెళ్ళి జస్ట్ చేతులు ఇలా అనుకుని మీరు ఏదైతే అనుకున్నారో, ఇప్పుడు అదే టెంపుల్ కూడా మీరు వెళ్ళి అనుకుంటారు, టెంపుల్కి వెళ్ళి ఇట్లా చేతులు పెట్టి అనుకుంటాం, ఇక్కడ చేతులు పైకి వెళ్ళాలి. అది అంటే నాకు వస్తుంది అని బిలీవ్ చేయాలన్నమాట, ఐ ఆమ్ గ్రాస్పింగ్ అని అలా అనుకోవాలి. ఓకే, అలా అనుకుంటే అడగాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం అడగాలి ఆ లైన్ కూడా చెప్పండి, మీరు ఎలా అడిగారు? అదే పాజిటివ్ అడగాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనీ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు మనీ అయినా కానీ, జాబ్ అయినా కానీ, స్టడీస్ అయినా కానీ, సపోజ్ నేను ఇప్పుడు అందరికి మనీనే కాదు కావాల్సింది, మనీ గురించి అడుగుతాను. నేను ఇంత అమౌంట్ సంపాదిస్తున్నాను అంటే సపోజ్ నాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని నన్ను ఓవర్కమ్ చేయాలి. నేను ఓవర్కమ్ చేయాలంటే నాకు ఆల్టర్నేట్ సోర్సెస్ నాకు ఇవ్వండి, మనీని సంపాదించుకోవడానికి నాకు ఆల్టర్నేట్ సోర్సెస్ ఇవ్వండి అని అడగాలి. నాకు అనంతమైన డబ్బుని సంపాదించుకునే సోర్సెస్ ఇవ్వండి. సోర్సెస్ ఇవ్వండి, డబ్బుని ఇవ్వండి కాదు, సోర్సెస్. ఇక్కడ క్లియర్ గా ఉండాలా. ఓకే, అది డబ్బు అడిగితే వచ్చేసింది అది కాదు, కానీ సోర్సెస్ కనబడతాయి. విధాలు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు కనబడతాయి. ఎవరో ఒకరు పిలుస్తారు, దా ఇగో ఇక్కడికి రా అని అవకాశం ఇస్తారు. వా, ఇది అల్టిమేట్ పాయింట్. నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు వచ్చేసింది అనుకుంటే కాదుగా. నాకు డబ్బు సంపాదించే మార్గాలు ఇవ్వండి, నేను 100% మార్క్స్ సంపాదించే శక్తిని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. నేను మంచి కంపెనీలో, ఈ కంపెనీలో ఇంత ప్యాకేజ్తో ఉద్యోగాన్ని సంపాదించే శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వండి. ఇది కదా అడిగే విధానం. అంటే నాకు జాబ్ కావాలి, ఈ కంపెనీలో కావాలి, వచ్చింది. క్లియర్ గా ఆస్క్ అంటే క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. వావ్, వండర్ఫుల్. అలా అడగాలి యూనివర్స్ ని. అలా అడిగారంటే అంటే మన పాజిటివ్ వైబ్రేషన్ రిలీజ్ చేయాలన్నమాట. రైట్. ఆస్క్ నువ్వు అడిగేసావు, దాని వెనకాల అత్త ఉంటాయి మరి ఫ్యూయల్, ఏది నెగటివ్ ఫ్యూయల్ పడతా ఉంటాయి. ఇప్పుడు ఆస్క్ అంటే అడిగేసావు. మనం టెంపుల్కి వెళ్ళినా కానీ ఆస్క్ అది కూడా ఫస్ట్ పోయి, దేవుడా నాకు మార్కులు కావాలి, నేనే ఫస్ట్ రావాలి, నేనే సంపాదించుకోవాలి అని జస్ట్ ఏదో ఒకటి అంటాం. గాడ్ కడుగుతాం, అలానే యూనివర్స్ అడుగుతాం. వావ్, అదే డిఫరెన్స్ ఏం లేదు. ఎస్, ఆస్క్ అయిపోయింది. తర్వాత బిలీవ్. నేను ఏదో ఒక ఫిగర్ అనుకుంటాను, నాకు ఆల్టర్నేట్ సోర్సెస్ వస్తాయి, డెఫినెట్గా వస్తాయి, నేను అనుకుంటున్నాను కాబట్టి వస్తాయి అనమాట. అది ఎలా వస్తాయో అది యూనివర్స్కి అంతే. బిలీవ్ అంటే నమ్మాలి. నేను సపోజ్ ఒక 1 crore అనుకున్నాను అనుకో, సపోజ్ 1 lakh లేకపోతే 1 crore అనుకున్నాను, నేను నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలి, నేను 1 crore అనుకున్నాను, సపోజ్ వస్తాయి అని నమ్మాలి. 1 crore మనం అంతా మన బడ్జెట్ 1 lakh 10 lakhs కదా, జేబులో 100 రూపాయలు కూడా లేవు. 1 lakh 10 lakhs అయితే అనుకోవచ్చు, 1 crore ఎలా అనుకోవాలి? అక్కడ వస్తుంది క్వశ్చన్. అడుగుతాం, ఈ నమ్మకం దగ్గర అటు ఇటు అవుతుంది, అదే ఫ్యూయల్. ఫియర్ అనమాట. బిలీవ్, నువ్వు నమ్మాలి ఫస్ట్. నేను నమ్మాలంటే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానే కొన్ని ఉంటాయి, ఏదైతే నీకు నువ్వైతే చేయగలవో నీకు తెలుసు, నీ కెపాసిటీ అనేది, దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 lakhs కావాలనుకుంటాను, నా పరంగా నేను జాబ్ చేస్తున్న పరంగా. ఇప్పుడు నేనైతే నా బడ్జెట్ 10 lakhs అనుకోండి, వేరే వాళ్ళు ఇంకా ఉంటారు, వాళ్ళు 1 crore అనుకోవచ్చు, ఇంకా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళు 10 crores 1 million కూడా అనుకోవచ్చు. నా కెపాసిటీ బట్టి నేను ఒక అమౌంట్, ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది నా కెపాసిటీ ఎంత. అంతేగాని ఇప్పుడు నేను పెద్ద స్టార్ అయిపోయి నేనే నంబర్ 1 స్టార్ గా ఉండాలి, అందులో ఇది అవ్వాలి,
ఇండియన్ బెస్ట్ క్రికెటర్ అవ్వాలి, అది చూసుకోవాలి. Yes. డిజర్వ్ డిజైర్ అంటారు దీన్ని. కరెక్ట్. నీ అర్హత నీకు తెలుసు, Correct. అడుగు. ఎస్. రైట్, వండర్ఫుల్. నమ్ము, నమ్ము. అడుగు, నమ్ము. నమ్ము. బిలీవ్. నమ్ము, నువ్వు నన్ను నమ్ము, నీ నిన్ను నువ్వు నమ్ము, ఎస్. విశ్వాన్ని కూడా నమ్ము. నమ్ము. రైట్. బిలీవ్. అంటే నువ్వు అనుకున్నావు అదైతే 10 lakhs అనుకున్నావు అంటే అది 10 lakhs ఎట్లా వస్తాయంటే నేను ఆల్టర్నేట్ సోర్సెస్ అన్నాను కదా, ఆ విధాలుగా వచ్చేస్తాయి. రైట్. జాబ్ ద్వారానే రావాలని లేదు, లేదు. జాబ్ ద్వారా 5 వస్తున్నాయి, ఇంకోటి ఎవరో ఆఫర్ ఇస్తారు కరెక్ట్. కదా, Yes. అలా అలా అవకాశాన్ని. వస్తాయి. రైట్. కరెక్ట్. దాన్ని బిలీవ్ అంటారు అనమాట. నమ్మాలి ఫస్ట్, నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని నమ్మాలి. తర్వాత లాస్ట్ వచ్చేసి రిసీవ్, అంటే వచ్చేసింది, ఇంకా ఓకే, వచ్చేసింది. అంటే నువ్వు ఏదైతే 10 lakhs అని ఫిగర్ పెట్టుకున్నావో అది నీకు వచ్చేసింది. వచ్చేసినట్టు ఫీల్ అవ్వాలా, వచ్చేసినట్టు ఫీల్ అవ్వాలి, అంటే వచ్చేస్తుంది వచ్చేసినావు ఫీల్. వస్తే ఎట్లుంటావు అట్లా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు నీకు 10 lakhs వచ్చినాయి, నీ పాకెట్లో ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి 10 lakhs. ఎట్లుంటావు ఎట్లుంటావు ఫీల్ కా. యా, ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ యూనివర్స్, అంతే. థ్యాంక్ యూ చెప్పడం, థ్యాంక్ యూ చెప్పడం. ఎప్పుడు మనం గ్రాటిట్యూడ్గా ఉండాలన్నమాట. మనం చేసే చిన్న ప్రతి పని కూడా మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది. యా, ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చెప్పకుండా వేరే ఆ నెగిటివ్ ఎనర్జీయే మనల్ని Yes. లీకేజ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్. వావ్, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ 10 lakhs. కరెక్ట్. అదే రిసీవింగ్. అంతే. తీసుకున్నాక ఎట్లుంటావో అట్లా ఉండాలి. ఎస్. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఒకవేళ నీ దగ్గర నీ బ్యాంక్ అకౌంట్లో ఉంది అమౌంట్, అది అప్పుడు నువ్వు ఎలా ఎట్లుంటావు feel అవుతావు? అది ఆ ఫీల్ తో ఉండాలి. ఉండాలి. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అది ఒక ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం చేస్తూ ఉంటే ఎట్లుంటావో అట్లా ఉండాలి. అట్లా ఉండాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నావు, ఎలా ఉంటావో ఆ ఫీల్ తో ఉండాలి. ఫీల్తో ఉండాలి. వావ్. యా, నాకు వస్తుందా, నాకు పాసిబిలిటీ ఉందా రావడానికి, అసలుకి అలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఎస్ ఐ క్యాన్. అది అట్లా ఎప్పటికీ టెస్ట్ చేయడాన్ని ఏమంటారంటే, ఒక విత్తనాన్ని నాటి మొలకెత్తిందా లేదా అని రోజు ఒకసారి తీసి చూసినట్టు ఉంటుంది. కరెక్ట్. కరెక్ట్. రోజు ఒకసారి తీస్తే ఎప్పటికీ మొలకెత్తుతుంది. కరెక్ట్. కరెక్ట్. సో పెట్టేసాం, వాటర్ పోయి వదిలేసే. వావ్. ఆస్క్, Believe, బిలీవ్, రిసీవ్. ఏ దీనికైనా ఇదే ఫార్ములా. ఏ దానికైనా కానీ, స్టడీస్కైనా కానీ, మనకి జాబ్స్ పరంగా కానీ, తర్వాత మనీ వెల్త్ క్రియేషన్ అయినా కానీ, మన లైఫ్ పార్ట్నర్ అయినా కానీ, మన హెల్త్ని మనం ఎలా కాపాడుకో. ఇప్పుడు ఒక 40-50 దాటినా అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానికి కూడా ఇది ఆస్క్, బిలీవ్, రిసీవ్. రైట్. ఆస్క్, బిలీవ్, రిసీవ్, అంతే. దీన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా సాధించుకోవచ్చు. రైట్. 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 సో ఇది ఇప్పుడు మూడిటితో హెల్త్ కూడా క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. ఇవన్నిటితో యాజ్ ఆఫ్ నో నాకేం హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. హెల్తీగా ఉన్నాను. ఇట్లా అనాలి, హెల్తీగా ఉన్నాను. ఎందుకు? ఈ ఫార్ములాతో, ఈ ఎనర్జీతో ఉండడం జరిగింది. సో దీనికి మనం PSSM లో చెప్పిన ఫార్ములాస్, ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, అందరి ఎక్స్పీరియన్సెస్ వినడం, పౌర్ణమి ధ్యానం, ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి బేస్గా ఫామ్ అయితే? అంటే నేను నా పర్సనల్గా నేను ఏదైతే ఫేస్ చేస్తానో అది నేను చెప్పగలుగుతాను అనమాట. అంటే PSSM గురించి కూడా, అంటే PSSM నుంచి నేను చాలా నేర్చుకున్నాను అసలుకి. అంటే అంతకుముందు నేను కొంచెం స్పిరిచువల్, చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా, నేను PSSM రాకముందు కూడా నేను కొంచెం స్పిరిచువల్, మనం ఏంటి, ఎందుకు, ఇది అని అంత కొంచెం క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. నాకు అవన్నీ క్వశ్చన్స్ PSSMలో ఆన్సర్ దొరికింది. క్వశ్చన్స్ అంటే నేనెవరు, సోల్ పరంగానే నేనెవరు అనే ప్రశ్న. నేనెవరు, సోల్. మనం అంటే కొంతమంది స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సోల్ అనే దాని గురించి. అవును, నేను ఎవరు అంటే సోలు. సోల్ అనే బయట థియరిటికల్ తెలుసు. అవును, నేను సోలు అని ఎలా తెలుసుకోవడం జరిగింది ఈశ్వర్? సోల్ అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే సోల్ అనేది ఉంది, యూనివర్సల్ ట్రూత్ అనమాట. అది సోల్ అనేది ఇప్పుడు సపోజ్ పర్సన్ అక్కడ చనిపోయినా కానీ సోల్ బయటికి వెళ్తుంది. అతని వెయిట్ తీసినామంటే కొద్దిగా వెయిట్ తగ్గుతుంది అనమాట. అది ప్రూవ్ అయింది. ఆ సోల్, ఆత్మ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఇది మంచి పాయింట్. చనిపోయిన తర్వాత ఆ బాడీ వెయిట్ తగ్గడం అనేది చూస్తున్నాం. అంటే ఏదో వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అంటే కొన్ని బుక్స్ చదవడం వల్ల, మనం మెడిటేషన్ చేయడం కూడా ఆత్మ కొంతమంది నార్మల్గా అందరు యూజ్ చేస్తూ ఉంటారు, ఆత్మ సంతృప్తి అంటారు. అది ఆత్మ సంతృప్తి అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆత్మవిశ్వాసం సింపుల్గా వాడేస్తాం మనం. దాని ఆత్మనే తెలియదు కానీ ఆత్మవిశ్వాసం ఉండాలంటారు. ఆత్మ గురించి తెలుసుకోవాలి ఫస్ట్, అంతే కదా. సోల్ గురించి తెలుసుకోవాలా. ఆత్మవిశ్వాసం అని ఉంటాం, ఆత్మ సంథింగ్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సూసైడ్, ఆత్మహత్య అంటాం. ఆత్మహత్య అంటే ఆత్మకు లేదా హత్య, కానీ ఆత్మ ఉండకుండా చేసేదాన్ని హత్య. అది పెద్ద క్రైమ్ అసలుకి. నువ్వు బర్త్ తీసుకున్నావు, నువ్వు ఉండాలి కానీ ఆత్మహత్య చేసుకోకూడదు. రైట్. వండర్ఫుల్ పదాలు ఇవి ఈశ్వర్. అసలు అంటే
ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైతే అసలు సమస్య లేదు కదా. కరెక్ట్. నేను సోల్ని, ఆ యూనివర్స్లో ఉన్న సోలు నా సోల్ ఒకటే ఎస్, అని ధ్యాన సాధనతో తెలుసుకున్నాక ఆస్క్, బిలీవ్, రిసీవ్ అప్లై అయిపోతుంది. అప్లై అయిపోతుంది. వండర్ఫుల్. చివరగా మన యువతకి, విద్యార్థులకి మీ మెసేజ్ ఏంటి ఈశ్వర్? ఎస్, ప్రజెంట్ మూమెంట్, బీ ఇన్ ప్రెజెంట్. బీ ఇన్ ప్రజెంట్. అదొక్కటి చెప్పగలను అంతే. జరిగేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఏది జరిగినా ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటాం. నాకే వచ్చింది అని బాధపడకుండా దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను. అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అందుకే మెడిటేషన్కి వచ్చాను, అందుకు కామన్ వర్డ్. కానీ ఆ ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు ఏం నేర్చుకున్నావు, నెక్స్ట్ ఆ మిస్టేక్ నువ్వు రిపీట్ చేయకూడదు. వావ్, అంతే. సూపర్. ప్రజెంట్లో ఉండాలి, మిస్టేక్స్ నుంచి ఏం నేర్చుకున్నామో చెక్ చేసుకుంటూ చేసుకోవాలి, ఆ మిస్టేక్ రిపీట్ చేసుకోకుండా ఉండాలి. సూపర్ ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ లా ఆఫ్ అట్రాక్షన్. విన్నాం కదా, ఒక ధ్యాన సాధన చేయకముందే ఆ పుస్తకం ద సీక్రెట్ అనే పుస్తకం ఉంది, వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రతి విద్యార్థి, ప్రతి యువత ఆ వీడియో చూడాలి. దీంతో పాటు స్పిరిచువల్ రియాలిటీ వీడియో కూడా చూడండి. స్పిరిచువల్ రియాలిటీ, ద సీక్రెట్ వీడియోస్ ఉన్నాయి. పుస్తకాలు తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్నాయి. చాలా పాపులర్ అది. సో దానికి బేస్ ఏంటి అంటే పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడం. ఫస్ట్ పాజిటివ్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. మరి నెగిటివ్స్ రావా అంటే వస్తాయి. ఒక్క పాజిటివ్కి 99 నెగిటివ్లు వస్తాయి. కానీ ఈశ్వర్ ఏం చేయడం జరిగింది, ఆ వచ్చిన ప్రతి దాన్ని మార్చుకోవడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీకు కావాల్సింది క్రియేట్ చేసుకునే కెపాసిటీ మీ దగ్గరే ఉంది. అసలు బయట సమస్యలే లేవు, పాఠాలే ఉన్నాయి అంటున్నారు ఈశ్వర్. కాబట్టి ఏం చేయాలి, ఫార్ములా ఏంటి? ధ్యాన సాధన చేయండి, శక్తిని పెంచుకోండి, పాజిటివ్గా ఉండండి. తర్వాత ఆస్క్, అడగండి యూనివర్స్ని మీకేం కావాలి. మ్యాథమెటిక్స్లో సెంట్ పర్సన్ కావాలి, నేను ఈ జాబ్, ఈ కంపెనీలో ఈ జాబ్ కావాలి, అడగండి. ఆస్క్, క్లియర్గా అడగండి. నెక్స్ట్ బిలీవ్, మీరు ఏదైతే అడిగారో అది వచ్చి తీరుతుంది అని నమ్మాలి. నెక్స్ట్ థర్డ్, రిసీవ్. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ మార్క్స్, వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ లైఫ్ పార్ట్నర్. అలా వచ్చిన తర్వాత ఎలా ఉంటామో అలా ఉండడం అనేదే ఈ ప్రిన్సిపల్స్, 3 ప్రిన్సిపల్స్. ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడగండి, నమ్మండి, తీసుకోండి, పొందండి అంటారు. రైట్. చివరగా ఈశ్వర్ ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే ప్రజెంట్లో ఉండండి. ఏ సమస్య అయినా రావచ్చు, ఆ సమస్య నుంచి ఏం నేర్చుకున్నాం, ఆ నేర్చుకున్న పాఠాలని అప్లై చేసి మళ్ళీ ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. ఎంత అద్భుతమైన మెసేజ్. ధ్యానం చేస్తే యువత ఎలా ఉంటారంటే ఈశ్వర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్, ఈ సాధనలు చేయండి, ఇవి అప్లై చేయండి, అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.